మీ ఇంట్లో మా కాంపౌండ్ ఇట్లా క్రాస్ తూర్పాకినే వీధి పోటీ ఇచ్చింది ఈ స్థలం. ఇస్తే ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ లైనే ఇచ్చింది. ఇప్పుడు మొత్తం ఇదల్లా లైన్ ఇచ్చింది. లైన్ ఇస్తే ఇట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఇది బాగా చూడు, ఇది తూర్పాకినే వీధి పోటానా ఏం జరుగుతుందో పుస్తకం చూసి చెప్తుంది. ఈ సందులో ఈ లైన్లో మీ ఒక్కరింట్లో కాదు. ఇక మీ ఇంట్లో తూర్పు వరండా వేసినారు కదమ్మా, తూర్పు భాగం పల్లంగా ఉన్నా విశాలంగా ఉన్నా పేరు ప్రతిష్టలు డబ్బు ఉత్తమ సంతానం కలిగి ఉంటారు. తూర్పు భాగం పల్లంగా ఉన్నతో వంశాబ్దిగా తరగని సిరిగా రావాలి అంటారు ఏమ్మా. కాబట్టి మీ ఇల్లు వరకు మీ పిల్లల వరకు ఓకే ఏమ్మా. ఇంకా మిగతా వాళ్ళ ఇళ్ళ ఒక్కో ఇంట్లో ఒక సినిమా ఉంటుంది. ఆగ్నేయ దోషాల ప్రభావం ఇంటి యజమానురాలు రెండవ కుమారుడు రెండవ సంతతిపై చూపుతుంది. ఆగ్నేయ దోషాల ప్రభావం ఇంటి యజమానురాలు రెండవ కుమారుడు రెండవ సంతతిపై చూపుతాయి. ఇటువంటిలో యజమాని భార్యను ఉండడం, భార్య ఉండగా ఇంటి కొత్త సంబంధాలు ఉంచుకోవడం, ఇద్దరు భార్యలు కలిగి ఉండడం జరుగుతుంది. మగ సంతతి లేకపోవడం, అసలు సంతతి లేకపోవడం, అపార్షన్ జరగడం, పిచ్చి పడడం, అమాయకంగా ప్రవర్తించేవారు ఉండడం జరుగుతుంది ఏమ్మా. సంతానం ఇంటి దొంగలు కావడం లేదా బయట దొంగతనాలు, మోసం, చెడు పట్లకు లోనవుతారు. ఆడపిల్లలు భర్తలు చనిపోయి లేదా వదిలివేసి పుట్టింటికి చేరుతారు. కొన్ని నెలల్లో అల్లుళ్ళ ఆధిపత్యం గమనించడం జరగవచ్చు. అగ్ని ప్రమాదాలు జరగడం, నిప్పండించుకుని మంచడం ఆగ్నేయ దోషాలే. ఆగ్నేయ దోషాల కారణంగా ఆస్తులు కోర్టులు వెళ్ళుకొని జైల్లో ఉండడం, జైలు శిక్షలు అనుభవించడం ఆగ్నేయ దోషాలు. ఆగ్నేయ దోషాల కారణంగా ఇంటి స్త్రీలు సుఖించక మానసిక బాధ అనుభవిస్తారు. ఇప్పుడు ఈ ఇళ్ళల్లో నేను చదివినట్టు ఈ లైన్లో కొన్ని ఎన్ని ఉన్నాయా ఏమన్నా కొన్ని ఉన్నాయా? కాబట్టి ఇది వద్దమ్మా. మీరు ఇంత తొందరగా అమ్ముకుంటే అంత మంచిది. లేదా స్లాబ్ వేసి అమ్ముకుంటామంటారా? స్లాబ్ వేరి అమ్ముకొని ఇది అమ్ముతేనే ఆడ కట్టుకుందరు. ఇప్పుడు అమ్ముతేనే తీసుకునేది. సరేలే. మీ ఇంటి వరకు కొంచెం బాగుందమ్మా. మీ ఉన్న లైన్లో ఉన్న ఇళ్ళ కన్నా మీ ఇల్లు కొంచెం మేలు. ఇంకా అన్నీ ఎత్తిపోతల పథకాలు ఏమి ఉన్నాయి. సరే మనం వేసుకుందాం, దానికే సంబంధం కాదు. డైరెక్ట్ అవుతాంలే. ఇప్పుడు అవతల ఇండ్లు మళ్ళీ ఎత్తులేదన్నమాట. ఇవల్ల వద్దులే ఇవన్నా నానా. ఇది అమ్మేది కదా ఇప్పుడు నేనే పెట్టుకోరు. ఇంకేం చేస్తాం అన్నా? ఎన్నైనా చెప్పు, ఇది తీసేసుకో.